చూద్దామా. ఆయిల్ ఎట్లా ఇస్తుంది చూడు, ఇట్లా ఆయిల్ ఇవ్వాలి, మంచిగా గోలాలి, అంతా పచ్చితనం అంతా పోవాలి. పాలకూరదైనా కమ్మ వాసన వస్తలేదా, ఎంత బాగా వాసన వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా కమ్మ ఉంటుంది. ఇది ఉల్లిగడ్డ కారంతో పాలకూరతోటి తిన సంబరం. ఎల్లిగడ్డ అన్ని పడతాయి కాబట్టి రెడీ. మంచి ఫ్లేవర్ వస్తుంది, తగ్గేదే లేదు. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. పాలకూర ఉల్లిగడ్డ కారంతో ఎల్లిగడ్డతోటి ఇది ఎట్లా చేసిన అన్నది మీరు ఒకసారి చేసుకొని నాకు ఒక లైక్ ఏది సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కదా. ప్రతిసారి చెప్తున్నా నేను, చేసుకోర్రి. మీ ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటే మీకు చుట్టాలకైనా ఎవరికైనా పంపించేది ఉంటే పంపిర్రి, అర్జెంటుగా పంపిర్రి. సరే, నా వీడియో నచ్చినట్టయితే మమ్మీ ఏం చేస్తున్నావు? అయ్యో, ఈ పాలకూర ఉల్లిగడ్డ కారంతో ఇక పాలకూర ఉల్లిగడ్డ కారం. ఎందుకంటే అది ఫ్లేవర్ కొందరు నచ్చనులు కూడా ఈ రకంగా చేసుకుంటే, ఇప్పుడు చలికాలము మనము ఇట్లా కారంగా ఎట్లా తినాలన్నది. పాలకూర కొందరికి ఇట్లా గుజ్జు గుజ్జుకోలే అంత నచ్చది, కొంచెం నచ్చకపోతే ఇట్లా వేసుకుంటే కమ్మతనంలో సూపర్ తినచ్చు. నాకే నచ్చదు పాలకూర, మమ్మీ ఇట్లా చేస్తుంది, తినేటట్టు చేస్తుంది. పాలకూర నచ్చదమ్మే అట్లా ఇలా టమాటా వేద్దాయి, ఎందుకంటే ఇట్లా చేస్తే ఈ కమ్మతనంలో మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇది సూపర్ కమ్మ ఉంటది కాబట్టి ఇక కమ్మతనానికి ఏం చెప్పలేను. ఉల్లి కారంతో సూపర్ సూపర్. ఇక పాలకూర ఉల్లి కారం సూపర్ టేస్ట్ ఓ లెవెల్ ఉంటది, చేసుకుంటే తెలుస్తుంది. ఇది ఒకసారి అరుచుకుంటాను. మంచిగా ఉన్నారా మీరు? మంచి మంచి వంటలతో అయితే వస్తున్నా. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన విజయ, లేటెస్ట్గా వచ్చిన విజయ. ఎందుకంటే లేట్గా వచ్చిన లేటెస్ట్గా అట్లా. ఇది కమ్మతనంకి అయితే అదుర్సు. ఇక నేను నాది నాకు చెప్పుకోవద్దు, మీరు చెప్పాలి. నాకు చెప్తే నాకు ఇంకా ఆనందం. మంచి మాట కూడా, మంచి మాటనా? అయ్యో, కాలంను వృధా చెయ్యొద్దు. వృధా చేసి మనం కాలం మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే కాలం వృధా చేసి మనము మళ్ళా ఏంటంటే టైము మనకు తిరిగి రాదు. ఎంత ప్రధానమంత్రి గుడక అదే టైము 24 గంటలే, మనకు గుడక 24 గంటలే. ఎవరికైనా ఎంత గొప్పవాన్ని గుడక 24 గంటలే. ఎందుకంటే ఎవరు గొప్ప కాదు ఈ కాలానికి మాత్రం. కాలానికి మాత్రం ఎవరు గొప్ప కాదు. అందరూ లేని వాళ్ళు బిచ్చగాళ్ళు అంటే బిచ్చగాళ్ళు అంటే వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు. మనము కూడక వాళ్ళతో సర్దంటే పెరుగుతున్నాం. జీవితం భూమి మీద మాత్రం అందరికి సేమ్, ప్రతి మనిషికి సేమ్. గరీబు సరీబు అందరికి ఒకటి టైం అయితే దేవుడు కరెక్ట్ పెట్టిండు. కాలాన్ని వృధా చేయకుండా. ఇది మంచి మాట. నచ్చిందా నచ్చలేదు? సూపర్ నచ్చింది నాకు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇక నా అనుభవంతో నేను చెప్పేస్తున్నా, మీరు కామెంట్ ద్వారా ఎట్లా చెప్తారు నాకు మైండ్ అన్నది రిలాక్స్ అవుతా. నేను కామెంట్ చేయరు, నచ్చితే కామెంట్ చేయరు. ఏంటంటే వృధా చేస్తే మళ్ళీ తిరిగి వందాం. అది తిరిగి ఉందాం. సద్వినియోగం చేసుకుంటేనే మనం లైఫ్ లో ఏదైనా సాధిస్తాం. అదే ఇక హృదయ ఏదన్నది సాధించుడే గెలిపేస్తుంది. హృదయ చేయకుంటే ఉంటే అన్ని గెలిపే. హృదయ చేసినామంటేనే అందులో వేస్ట్ అయిపోతుంది. గెలిపైతే గెలువుర్రి ప్రతి ఒక్కరు కూడా. ఇక నా మందికైతే మంచి మాటలు చెప్పాలని మోటివేట్ చెయ్యాలని నాకు ఇష్టం, చాలా ఇష్టం. వాళ్ళు ఏ టెన్షన్లు ఉండద్దు నా మంది. నేను చెప్పిన మాటలతోటి అలా ఆనందంగా బతకాలని ఆలోచిస్తా. ఆనందమైన జీవితం ఉండాలి ప్రతి దాంట్లో చెప్పడానికి బాగా నేను ఇష్టపడతా. నేను మంచి మాట చెప్పినందుకు ఎంత ఇష్టపడతానో వంటకు కూడా అంత ఇష్టపడతా. వంట అంటే ఇష్టం నాకు ఫస్ట్ నుంచి కూడా. వంట చేసి నాకు ఇష్టమే, ఇష్టంగా చేస్తా, కష్టంగా మాత్రం చెయ్య నేను వంట. ఇది నిజమా కదా? నిజమే, 100% కరెక్ట్. మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ. మంచి మాటతోటి మంచి కామెంట్ కూడా చదివేద్దాం. మంచి మాటలు, మంచి కామెంట్, మంచి వంటలు సూపర్. నచ్చుతున్నాయి కదా? నాకు నచ్చుతున్నాయి. సుగుణ గారు, సుగుణ కృష్ణ అని వచ్చింది. సుగుణ కృష్ణనా? హాయ్ అమ్మా,
సుగుణ కిషన్ గారు హాయ్. విజయ్ గారు మీ మంచి మాట ఉసిరికాయ పచ్చడి సూపర్ అమ్మ. ఉసిరికాయ పచ్చడి మీరు అది ఎంత హెల్త్కు మంచిదో ఇక దాని గురించి తెలుసుకోండి చాలా మంచిది. పెట్టుకునేది ప్రతి ఒక్కరు చూడు ఉసిరికాయ పచ్చడి, ఎందుకంటే పిల్లలు తిన్నా మంచిది, కొంచెం వేసి తినిపించినా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయది మనం గోలిచ్చిన ఆయిల్ కూడా వేస్ట్ వేయకుండా మొత్తం మళ్ళీ వేసేసేది చూడండి, అది తిన్నా బాగానే ఉంటుంది. ఆయిల్ అని అనుకోకరి ఆ టైంలో కమ్మగా. సూపర్ 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 వంటలు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. టీవీలలో చూస్తారు చాలా మంది, సబ్స్క్రైబ్ అయితే వేసుకోరు కదా. చేసుకుంటారనే నేను ఇష్టంగా చేస్తున్నా వంటలు, నేను కష్టపడి చేస్తున్నాను. నేను చెప్తా ఓసరి ఇష్టంగానే కష్టపడుతున్నా, మీకు చెప్పాలి, చెయ్యాలి, నాకు ఒక ఆనందం. నేను మీకు చూపించుకుంటే ఆనందంగా వింటున్నా ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసుకుందామని అది ఆ వంటలు వచ్చినా కూడా చేసుకుందామని అట్లా ఆలోచన ఉండకపో. ఎందుకంటే మీరు చెయ్యమని నాకు చెప్తుండ్రు, నేను చేసి తేజకు పెడుతున్నా. చెయ్యని రోజులు కూడుకున్నాయి వంటలు, చెయ్యకుండా తినకుండా రోజులు కూడుకున్నాయి. ఎందుకంటే అది ఇక మనకు కొన్ని లోటు అయినప్పుడు మనకు కొన్ని చెయ్యక వదిలేసి మనం ఇంట్రెస్ట్ ఉండకుండా మీరు చెయ్యండి అని కూరగాయలు చెప్తారు, అవి మేము చేసుకొని తింటున్నాం కదా. వదిలేసిన వంటలు కూడా తింటున్నా నేను, చెప్తుంటా చేసుకోండి. సరే చెప్తా. ఇక పాలకూర హెల్త్కి అయితే చాలా మంచిది, ఆకుకూరలు తినే చూడురి. పాలకూరని అయితే బాగా దాని గురించి మనకు తినబుద్ధి కాని వాళ్ళకు చెప్తున్నాను, ఎందుకంటే తినాలని మనకి ఎట్లా తినాలి, ఏం తినాలన్నది ఇక ఇట్లా ఈ రకంగా చూపిస్తున్నా. ఫ్లేవర్ నచ్చదు, పెద్ద కట్ట. ఇవి చిన్న చిన్న కట్టలు కడితే ఒక 3-4 అవుతాయి, అంత ఇంత పెద్ద కట్ట, ఒక పెద్ద కట్ట. ఇవైతే మినపగుళ్ళు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండిన మిర్చి 3, ఇవి శనగపప్పు, కారం, ఉప్పు, ఆనియన్. మీరు ఇంకా 2 ఉడికి వేసుకోవచ్చు తినేటోళ్ళు ఉంటే, అందులో కరివేపాకు, ఎల్లిగడ్డలు, జీలకర్ర పొడి, ధనియాలు. ఈ ధనియాల పొడి అన్నది వేయించుకొని 2 వేయించుకొని పట్టుకోండి, కమ్మతనానికి సూపరు. ఇవి పొడిలు ఉడికేసుకోండి ఇంట్లో. ఇది ఉల్లిగడ్డ కారం పాలకూర అంటే కమ్మగా ఎంత మంచిగా తినచ్చు. ఇక నేను ఆ రోజుకు మాత్రమే కాదు, తెల్లారి తినచ్చు, మళ్ళీ తినచ్చు, 3-4 రోజులు కూడా పెట్టేసుకొని తినచ్చు. ఇది ఖరాబ్ కాదు, టేస్ట్ బాగుంటుంది, చేసుకోండి. సరేనా? ఇట్లా సన్న కట్ చేయాలి. ఇది పాలకూర సన్న కట్ చేసుకునే చూడు. ఇట్లా కట్ చేసుకో, సన్నగా కట్ చేసుకోర్రి, బాగా పెద్ద ఆడకలలో కట్ చేయకూర్రి. ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోరు. కట్టెలు ఉడక లేత ఉన్న కాడ కట్ చేయరు, కట్ చేయకుండా కూడా. దీంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి చాలా. ఇంతమందం కట్టెలు కూడా కట్ చేసుకుని ఇది తీసేస్తాం. ఇట్లా తొడి ఇది దొడ్డుగా ఉన్నాయి కాబట్టి ఇట్లా కడ లేత ఉంటే కట్ చేసుకోరు. ఇట్లనే అంతా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోరు, ఇట్లా కట్ చేసుకొని పట్టేసుకోరు. మీరాగా ఉల్లిగడ్డలు మీరు ఇంకా 2 ఉడికి వేసుకోవచ్చు అండి ఆ పాలకూరకు. ఎల్లిగడ్డలు పెద్ద గడ్డ ఒకటి, ఉప్పు. ఏంటంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది, 1 టీ స్పూన్ వేస్తున్నా, తక్కువ ఉంటే వేసుకుందాం. 2 టీ స్పూన్ల కారం వేస్తున్నా. మీరు తినడానికి ఉప్పు కారాలనే మీ ఆప్షన్.
ఇక పట్టేసుకుందాం, గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కారం, ఉప్పు ఇవన్నీ పేస్ట్ పట్టుకున్నా కదా, ఈ పేస్ట్ అన్నది ఇప్పుడు వేసుకున్నది చూడండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఉల్లిగడ్డ అన్నది ఫ్రై కావాలి కాబట్టి. గరంగా ఆయిల్, ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఇంకా మినపగుళ్ళు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. శనగపప్పు అక్కడక్కడ వస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఎండుమిర్చి ఒక 3 వేస్తున్నా. కరివేపాకు ప్రెషర్ వేయండి. చిన్న వాసన వస్తుందా కరివేపాకు? మంచి ఫ్లేవర్, కరివేపాకు బాగా మంచిగా ఉంటుంది. 1 టీ స్పూన్లా సగం పసుపు కలుపుదాం. మళ్ళీ ఇప్పుడు ఇది వేసేస్తాం. ఈ ఉల్లిగడ్డ పేస్టు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, ఈ పచ్చనం పోయేదాకా గొలియాలి. ఇట్లా మొత్తం వచ్చేసుకుందాం. ఇక పచ్చితనం పోవాలి, పచ్చితనం పోతేనే టేస్ట్ వస్తుంది పాలకూర అన్నది. ఈ రకంగా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కూడా చేసుకోరు. ఫ్లేవర్ నచ్చినా కూడా ఇది ఒక టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక ఏం చెప్పలేను, ఇట్లా కూడా కమ్మ ఉంటుందా? మనకి ఇప్పుడు సర్దులు, దగ్గులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక నోరుకు నాలాజలం అన్నది రకంగా వస్తుంది. మళ్ళీ ఆకుకూర తినట్టు ఎంత బాగుంటుంది. ఆకుకూర మనం ఈ రకంగా తింటే బాగుంటుంది. జర లిక్విడ్ లాగా నచ్చం ఈ చలికాలం. పచ్చితనం పోయేదాకా గొలుచుకోవాలి. సన్న మంట పెట్టుర్రి, మాడనీయకుర్రి. పచ్చితనం మొత్తం పోవాలి, ఆయిల్ ఇడవాలి కొద్దిగా. ధనియాల పొడి మనం ధనియాలు వేయించుకొని పట్టుకున్నది. ఇప్పుడు కొంచెం ఉడికినాక వేస్తున్నా. 1/2 టీ స్పూన్ వేసిన. ఇక 1/2 టీ స్పూను జీరా పౌడర్. కమ్మతనానికి అయితే ఓ లెవెల్ ఉంటుంది. మనము తాల్పుకు జీలకర్ర వేసినా కూడా జీరా పౌడర్ వేయండి. ఇట్లా కొంచెం దీంతో వేయగాని ఇక స్మెల్ ఓ లెవెల్లో వేస్తుంది. మంచి గోలియాలి. ఈ పచ్చితనం మొత్తం పోవాలి. ఆనియన్, ఎల్లిగడ్డ పచ్చితనం పోయినాకనే మనము పాలకూర వేసుకునేది. లాస్ట్ దాకా చూస్తేనే మంట మీద మాడనియద్దు. కొంచెం అడగంటినా కూడా టేస్టే ఉంటుంది. ఇగో అడగంట లేదు కానీ ఇట్లా మంచి గోలాలి. ఈ రకంగా ఆయిల్ వేసినట్టు. ఈ పచ్చితనము ఉల్లిగడ్డ అన్నది పచ్చితనం మొత్తం పోతేనే బాగుంటుంది. స్మెల్ వస్తుంది చూడు ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మనం పాలకూర వేసుకుందాం. ఈ రకంగా వండుకుంటే పాలకూర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు, పాలకూర నచ్చిన వాళ్ళు ఎట్లా వదలకుండా తింటారు. ఈ చలికాలానికి కమ్మతనము ఇట్లా ఈ రకంగా చేసుకోరు. ఆకుకూర అందినట్టుంటుంది, మనకి కమ్మతనంలో తిన్నట్టుంటుంది. కలిపేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. కుల్లబడితే ఇది గుల్లబడితే అంతా కలుపుకుంటుంది. ఇక కొంచెం గుల్లబడేదాకా ఇట్లా పెట్టేసుకోవాలంటే. మూత పెట్టేసుకున్నాం. కొద్దిసేపు మూత పెట్టుకున్నాక కొద్దిసేపు అయినాక మళ్ళీ ఒకసారి కలుపుదాం. చూద్దామా? ఆయిల్ ఎట్లా ఇస్తుంది చూడు. ఇట్లా ఆయిల్ ఇవ్వాలి, మంచిగా గోలాలి. అంతా పచ్చితనం అంతా పోవాలి. పాలకూర అయినా కమ్మ వాసన వస్తలేదా? ఎంత బాగా వాసన వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా కమ్మ ఉంటుంది. ఇది ఉల్లిగడ్డ కారంతో పాలకూరతోటి తిన సంబరం. ఎల్లిగడ్డ అన్ని పడతాయి కాబట్టి కంప్లీట్ రెడీ.
మంచి ఫ్లేవర్ వస్తుంది. వస్తుందా? తగ్గేదే లేదు. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. పాలకూర, ఉల్లిగడ్డ, కారంతో, ఎల్లిగడ్డతోటి ఇది ఎట్లా చేసిన అన్నది మీరు ఒకసారి చేసుకొని నాకు ఒక లైక్ ఏది సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కదా, ప్రతిసారి చెప్తున్నా నేను, చేసుకోర్రి. మీ ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటే మీకు చుట్టాలకైనా ఎవరికైనా పంపించేది ఉంటే పంపిర్రి, అర్జెంటుగా పంపిర్రి. సరే, నా వీడియో నచ్చినట్టయితే. పాలకూర ఉల్లికారం చూడరి మమ్మీ, పాలకూర తినాలని అనిపించకుండా, పాలకూర తినాలని అనిపించినా కూడా ఇట్లనే చేసుకుంటారు. తినని వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని తినచ్చు. పాలకూర ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా నచ్చుతుంది. 2 రకాలుగా మమ్మీ ఇట్లా చేసేసింది. అసలు ఇది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్, తగ్గేదేలే అసలు. ఆకుకూరలలో కూడా తోటకూర ఫ్రై అడిగిర్రు, అది కూడా చేస్తుంది మమ్మీ, నచ్చేస్తుంది. అది కూడా అడిగిర్రు, తోటకూర ఫ్రై చూపెట్టుర్రి అని అడిగిర్రు, చూపెట్టేస్తుంది తోటకూర ఫ్రై. ఫుల్ వేడిగా ఉంది రైస్ కర్రీ, 2 వేడిగా పొగలు వస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయి కావచ్చు, కనిపిస్తాయి. ఫుల్ వేడిగా ఉన్నాయి. వేడి అన్నంలా పాలకూర ఉల్లికారం వేసుకొని తింటే అమృతం ఉంటుంది. పాలకూర నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ మమ్మీ ఇట్లా చేస్తే నేను ఇష్టంగా తింటా. కానీ హెల్త్కి చాలా మంచిది కదా పాలకూర. మంచి వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మంచి ఇప్పుడు పాలకూర మంచిగా దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతుంది కూడా, మంచిగా ఫ్రెష్ అమ్ముతున్నారు. మస్తు మంది తీసుకోవతుర్రు, కొనుక్కోవతుర్రు. కాలుతుంది. ఇట్లా మంచిగా కలుపుకొని మధ్యలో ఆ పోపు దినుసులు, ఉల్లి ఫ్లేవరు, ఉల్లిగడ్డ వెల్లుల్లి వేసింది కదా ఆ ఫ్లేవరు, పాలకూర మంచి కమ్మగా వచ్చేసింది. టేస్ట్ స్ట్రక్చర్ అనేది ఫైనల్ అవుట్పుట్ అయితే వేరే లెవెల్ వచ్చేసింది. సూపర్ ఉంది. ఇట్లా చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మంచిగా ఉంటుంది, నచ్చుతుంది మీకు. నేను గ్యారంటీ మీకు నచ్చుతుందని. ఎందుకంటే ఈ ఆనియన్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఆయిల్ మగ్గిచ్చింది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. కోసేసుకోవచ్చు కదా, అంటే కోసేసుకుంటే అట్లా రాదు. ఇది పేస్ట్ లాగా పట్టుకుంటేనే దానికి పాలకూరకు అబ్జర్వ్ చేసుకొని బాగుంటుంది. అల్టిమేట్ టేస్ట్, అల్టిమేట్ అంటే అల్టిమేట్. సూపర్ అంటే సూపర్ ఉంది. చేసుకోర్రి. ఎన్ని మాటలు తక్కువనే. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సూపర్.